మోదీ పాలనలో 2 వారాల్లోనే సామాన్యుడి బతుకు భారమైపోయిందా? గ్యాస్ సిలిండర్ నుంచి ఆయిల్ ప్యాకెట్ దాకా అన్నీ మండిపోతున్నాయా? మోదీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ సామాన్యుడి జేబుకు చిల్లేనా? ధరల సెగ ఇది వికాసమా లేక వినాశనమా? పాలకులు ఏం చేస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కేవలం రెండే వారాల్లో మోదీ ప్రభుత్వం సామాన్యుడికి ఎలాంటి షాక్ ఇచ్చిందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అచ్చే దినంటే ఇవేనా అని ప్రతి ఒక్కరూ అనుకునేలా ఉన్నాయి తాజా ధరలు. ఒక్కసారి లిస్ట్ చూడండి. కమర్షియల్ సిలిండర్ మీద ఏకంగా రూ. 146 పెరిగింది. ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ రూ. 60 ఎగబాకింది. కూరల్లో వేసే నూనె దగ్గర నుంచి ప్రయాణించే విమానం దాకా ఏదీ వదలలేదు. ఆవ నూనె, రిఫైన్డ్ ఆయిల్ లీటర్ కు రూ. 30 పెరిగాయి. ప్లాస్టిక్ బాటిల్ సెట్ మీద రూ. 40. ఇండక్షన్ స్టవ్ ఏకంగా 40%. అసలు మనం తినే ఆహారం దగ్గర నుంచి వాడే వస్తువుల దాకా ఇలా అన్ని పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతికేదెలా? పెట్రోల్ రేట్లు, డెలివరీ ఛార్జీలు, చివరికి విమాన టికెట్లు కూడా వేలల్లో పెరిగిపోయాయి. ఆదాయం పెరగడం లేదు కానీ ఖర్చులు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. అభివృద్ధి అంటే ఇలా ధరలు పెంచడమేనా? మోదీ నిర్ణయాల వల్ల మీ బడ్జెట్ ఎంత దెబ్బతిందో కింద కామెంట్స్ లో షేర్ చేయండి.